సో పిఎన్పిలో ఇంకో ప్రాబ్లము. సో ఇక్కడ పవర్స్ ఉన్నాయి అండ్ డినామినేటర్ కూడా ఉంది. డినామినేటర్ అండ్ పవర్స్ రెండు ఉన్న ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంతకుముందు ప్రొసీజర్ ఏం చేంజ్ ఏం లేదు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఏమేమి కనుక్కోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ సెకండ్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇంతకుముందు చెప్పినట్టే అవి 4 కనుక్కుంటాం. సో అండ్ డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ మనం క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇక్కడ క్రిటికల్ వాల్యూస్ అంటే ఒక్కొక్క లీనియర్ ప్యాటర్న్ ని 0కి ఈక్వేట్ చేస్తే ఫ్రమ్ ఫస్ట్ వన్ నుంచి x ఈక్వల్ టు 2 వస్తుంది, దీని నుంచి -3 వస్తుంది, దీని నుంచి 7 వస్తుంది, దీని నుంచి 1 ప్లస్ x ఈక్వల్ టు 0 అంటే ఏంటి, x ఈక్వల్ టు -1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది ఈ టర్మ్ నుంచి, నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి -6 వస్తుంది, ఈ టర్మ్ నుంచి 8 వస్తుంది, ఈ టర్మ్ నుంచి 9 వస్తుంది. అలాగే దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, x ని 0కి ఈక్వేట్ చేస్తే 0 వస్తుంది. సో ఇవి క్రిటికల్ వాల్యూస్. సో ఇప్పుడు క్రిటికల్ వాల్యూస్ ని మనం ఏం చేస్తాం, నెంబర్ లైన్ మీద ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. సో ఫస్ట్ లీస్ట్ క్రిటికల్ వాల్యూ అంటే ఫస్ట్ నెగిటివ్ లోనే ఉంటుంది కాబట్టి నెగిటివ్ లో లీస్ట్ చూడండి, -3, -1, -6. సో అన్నిటికంటే లీస్ట్ ఇక్కడ -6. ఓకే, -6 అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీస్ట్ నెగిటివ్ లో -3. ఓకే, నెక్స్ట్ అలాగే -1. సో అది కూడా కంప్లీట్. సో అన్ని నెగిటివ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి చూసుకోండి. ఇంకా తర్వాత ఏంటి నెక్స్ట్ లిస్ట్ అంటే 0. సో 0 కూడా అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన నెంబర్స్ లో చూడండి, ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు మిస్ అవుతారు. ఆర్డర్ చూసుకోండి, 2, 7, 5, 8, 9. సో 2 లిస్ట్. సో 2 కంప్లీట్. తర్వాత 2 తర్వాత లిస్ట్ ఏంటి మిగిలిపోయిన నెంబర్లో 5. సో 5 కంప్లీట్. నెక్స్ట్ 7, 8, 9. 7, 8, 9. సో అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. అన్ని టిక్ మార్క్ ఉంటే అన్ని అయిపోయినట్టే. 7, 8 ఇవన్నీ టిక్ కొట్టేసుకోండి. సో ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కంప్లీట్ అయినట్టే. జాగ్రత్త, పొరపాటున వచ్చి తప్పు చేస్తారు. సో టిక్ కొట్టుకుంటే ఏది మిస్ అవ్వరు. చిన్న పాయింటే కానీ మీకు చిన్నగానే అనిపించవచ్చు, కానీ తర్వాత మీరు ఒక నెంబర్ మిస్ అయితే దానివల్ల నష్టం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి సో అలా ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు, తక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం కాదు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, తర్వాత అయిపోయింది. ఇప్పుడు 9కి లార్జెస్ట్ అన్నిటికంటే. సో ఇటు సైడ్ పాజిటివా నెగిటివా అంటే 2 మెథడ్స్ లో మనం చెప్పచ్చు. ఒకటి ఏంటి, అబ్జర్వ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కోఎఫిషియెంట్స్ నెగిటివ్ ఎన్నిసార్లు ఉందో చూస్తాం. ఎంటైర్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఇక్కడ ఉంది అంటే ఎన్ని టైమ్స్, పవర్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ ఉన్నట్టు. సో పవర్ 3 ఉంది అంటే ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. ఓవరాల్ గా 3 + 4 7 టైమ్స్. మళ్ళీ ఎక్కడ నెగిటివ్ ఇక్కడ. సో +5 12 టైమ్స్. 12 + 9 21 టైమ్స్. ఓవరాల్ గా ఎన్ని టైమ్స్, 21 అంటే ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఉంది. సో ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఎన్ని టైమ్స్ ఉంది, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కాబట్టి నెగిటివ్ తో స్టార్ట్ చేస్తాం. అంటే మనకి కొద్దిగా డెప్త్కి వెళ్తే, అంటే ఇప్పుడు అది చెప్పడానికి కుదరదు కానీ మనకి తర్వాత మీకు ఇంటర్మీడియట్ లో అక్కడ వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కొద్దిగా అంత ఈజీ ఐడెంటిఫై చేయడానికి కష్టమైపోతుంది. క్వశ్చన్లో కొన్ని ట్విస్టులు ఉంటాయి, అది ఇప్పుడు చెప్పడం కుదరదు. సో తర్వాత మనం నేర్చుకుందాం. కానీ సో ఇట్లా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ దాని మీద గ్రిప్ లేకపోతే. సో లేదు అంటే సింపుల్ గా మీకు మిస్టేక్ పోకూడదు, పర్ఫెక్ట్ గా ఆన్సర్ రావాలి, 80% మిస్టేక్ జరగకూడదు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం. 9కి రైట్ సైడ్ మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఏం వస్తుంది, సో 10 తీసుకున్నారు, 10 తీసుకుంటే 2 - 10 నెగిటివ్ పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ వచ్చి చూసుకోండి, పాజిటివ్ అవసరం లేదు, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ 7 - 10 నెగిటివ్ పవర్ ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. సో మళ్ళీ నెగిటివ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్. ఇక్కడ 8 - 10 అంటే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ 9 - 10 నెగిటివ్ పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఓవరాల్ గా నెగిటివ్ ఎన్నిసార్లు ఉంది చూసుకోండి, 1, 2, 3.
3 టైమ్స్. సో నెగిటివ్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, సో 3 టైమ్స్ నెగిటివ్ మల్టిప్లికేషన్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. సో మీ ఇష్టం ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే. సో ఒకటి ట్విస్ట్ ఉంటుంది కానీ అది మీకు ఎక్స్పీరియన్స్ తోటి అదే తెలుస్తుంది. ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ కొన్ని అంటే e⁻x-1 అట్లా ఉంటాయి, అది ఇప్పుడు చెప్పడం కుదరదు, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో మన అవకాశం వచ్చినప్పుడు తర్వాత ఎప్పుడు చూద్దాం దాని గురించి. సో ఇప్పుడు నెగిటివ్తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ చేసేటప్పుడు ఒక్కొక్క క్రిటికల్ వాల్యూ 9 దగ్గర చేంజ్ అవుతుందా లేదా అంటే 9 ఈ టర్మ్ నుంచి వచ్చింది, దాని పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి ఆడ్ పవర్ ఉంటే సైన్ చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ 8 ఎక్కడి నుంచి వచ్చింది చూసుకోండి. 8 పొరపాటున ఇది అనుకునేది ఇక్కడ కదా 8 ఎక్కడ ఇది, సో ఇక్కడి నుంచి వచ్చింది, దాని పవర్ ఏంటి ఆడ్ పవరే ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. 7 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, పవర్ ఈవెన్ పవర్ ఉంది, 7 ఈవెన్ పవర్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు, రైట్ ఏముందో లెఫ్ట్ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ 5 అనేది ఈ వాల్యూ నుంచి వచ్చింది, సో ఆడ్ పవర్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజ్ అయ్యింది. నెక్స్ట్ 2 అనేది ఇక్కడి నుంచి వచ్చింది, పవర్ ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. 0 అనేది దీని నుంచి వచ్చింది, పవర్ ఈవెన్ పవర్ 8 ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్. నెక్స్ట్ -1 ఇక్కడ నుంచి పవర్ ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. -3 ఇక్కడ నుంచి పవర్ ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అయింది. నెక్స్ట్ -6 ఇక్కడ నుంచి పవర్ ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్, ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్. సో ఇది మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు పాజిటివ్ మార్కింగ్ చేసుకుంటే దిస్ ఇస్ ద పాజిటివ్, సో ఇది పాజిటివ్, నెక్స్ట్ ఇది కూడా పాజిటివ్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, f(x) గ్రేటర్ దాన్ 0 అంటే f(x) ఎక్కడ పాజిటివ్ అవుతుంది, అంటే పాజిటివ్ మార్కింగ్ ఏరియా. సో పాజిటివ్ మార్కింగ్ ఏరియా అంటే ఏంటి, -3 to -1, ఇక్కడ r లేదు, ఓన్లీ పాజిటివ్ ఏరియానే తీసుకోవాలి. యూనియన్ 2 to 5 యూనియన్ 8 to 9 అయిపోయింది. తర్వాత బి దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. f(x) గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి, పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకోవాలి, పాజిటివ్ ఏరియా తోటి క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ తీసుకోము. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం, అందులో చెప్పాను ఎందుకు తీసుకోకూడదు అన్నది. సో డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ తీసుకోకూడదు, ఎందుకంటే డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ తీసుకుంటే డినామినేటర్ 0 అవుతుంది. డినామినేటర్ 0 అయితే అప్పుడు ఏంటి, ఇన్ఫినిటీ. మనకు కావాల్సింది ఏంటి, f(x) పాజిటివ్ అని అవ్వాలి, 0 అని అవ్వాలి. అంటే f(x) 0 ఎప్పుడు అవుతుంది, న్యూమరేటర్ 0 అయితేనే 0 అవుతుంది. సో న్యూమరేటర్ లో మీకు ఆ వాల్యూ 0 ఉందనుకోండి, అప్పుడు f(x) ఏమైపోతుంది, రిజల్ట్ కూడా 0 అవుతుంది. అంటే f(x) 0 అవ్వడానికి రీజను న్యూమరేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్, డినామినేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ రీజన్ కాదు. డినామినేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ వల్ల f(x) 0 అవ్వదు. ఏమవుతుంది, డినామినేటర్ 0 అవుతుంది. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీయో మైనస్ ఇన్ఫినిటీయో వస్తుంది. సో మనకి ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ తీసుకోకూడదు. ఓకే, మనకి f(x) ఇక్కడ అడుగుతుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ ఏరియాతో పాటు f(x) ఎక్కడ 0 అవుతుందంటే f(x) 0 అవ్వడానికి రీజన్ క్రిటికల్ వాల్యూస్ ఫ్రమ్ ది న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ వల్లనే f(x) 0 అవుతుంది. కాబట్టి న్యూమరేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, డినామినేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ తీసుకోకూడదు. సో డినామినేటర్ నుంచి ఉన్న క్రిటికల్ వాల్యూ తీసుకోకూడదు అంటే ఫస్ట్ వాటిని డిలీట్ చేసేస్తే బెస్ట్, అప్పుడు మీకు తప్పు పోదు. సో డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఏంటి, 5 తీసుకోకూడదు కాబట్టి మార్కింగ్ చేసేయండి, ఇంటూ మార్క్ అంటే అది తీసుకోకూడదు ఇప్పుడు కూడా. అలాగే నెక్స్ట్ -6 అక్కడ కూడా తీసుకోవద్దు, డినామినేటర్ నుంచి క్రిటికల్ వాల్యూ తీసుకోవద్దు. ఇక్కడ మనం చెప్తుంది పాజిటివ్ ఏరియాతో పాటు న్యూమరేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ 8 దీని నుంచి వచ్చింది కాబట్టి 8 ఎక్కడ ఉందో చూసుకోండి, 8 ఇక్కడ. సో 8 కూడా తీసుకోవద్దు.
నెక్స్ట్ 9 కూడా తీసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ 0 కూడా తీసుకోవద్దు. సి క్రిటికల్ వాల్యూస్ తీసుకోవద్దు. ఇంకా మిగిలిన క్రిటికల్ వాల్యూస్ అన్ని తీసుకోవచ్చు. ఇంకా మిగిలిన క్రిటికల్ వాల్యూస్ అంటే ఏంటి? న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఏరియాతో పాటు ఇట్లా ముందే మార్కింగ్ చేసుకుంటే మీకు ఏది తీసుకోవాలి, ఏది స్కిప్ చేయాలనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మార్కింగ్ చేసుకొని, మార్కింగ్ చేయకపోతే ఖచ్చితంగా తెలుసు అయినా తప్పు చేస్తారు, ఖచ్చితంగా మార్క్ చేసుకోవాల్సిందే. మీ ఇష్టము. మీకు నెగిటివ్ మార్క్ రావాలి అంటే మీ ఇష్టము, కానీ ఎట్టి పరిస్థితుల్లో పోకూడదంటే ఖచ్చితంగా ఏవైతే తీసుకోకూడదో వాటిని ఇంటూ మార్క్ చేసేయండి. ఇప్పుడు మనకి పాజిటివ్ ఏరియా రాసేయాలి, ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ ఇదే కదా. సో -3 నుంచి -1 వరకు ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కాబట్టి క్లోజ్ బ్రాకెట్. మళ్ళీ పాజిటివ్ ఏరియా ఎక్కడ ఉంది? 2 to 5. 2 తీసుకోవచ్చు కాబట్టి క్లోజ్ బ్రాకెట్. 5 తీసుకోకూడదు కాబట్టి 5 దగ్గర ఏంటి? ఓపెన్ బ్రాకెట్. 5 డిలీటెడ్ కదా, డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ, దట్ ఈస్ డిలీటెడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్. యూనియన్ మళ్ళీ పాజిటివ్ ఏరియా ఏంటి? 8 తీసుకోవద్దు, 9 తీసుకోవద్దు, ఓపెన్ బ్రాకెట్. చూసారా? కొద్ది చోట్లేమో క్లోజ్ బ్రాకెట్ వచ్చింది, కొద్ది చోట్లనేమో ఓపెన్ బ్రాకెట్ వచ్చింది. ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్ వచ్చింది? ఎక్కడైతే మనం క్రిటికల్ వాల్యూస్ డిలీట్ చేసామో అక్కడ ఓపెన్ బ్రాకెట్. తీసుకోవాల్సిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు మన రీజన్ ఏంటి? ఇక్కడ ఎఫ్(x) ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఎఫ్(x) పాజిటివ్ ఏరియా వచ్చేసింది, నో డౌట్. సో మార్కింగ్ ఆల్రెడీ పాజిటివ్ చేసుకున్నాం కాబట్టి వచ్చేసింది. దాంతో పాటు ఎఫ్(x) ఎక్కడ 0 అవుతుంది? ఎఫ్(x) ఎక్కడ 0 అవుతుందంటే క్రిటికల్ వాల్యూస్ దగ్గర. ఏ క్రిటికల్ వాల్యూస్ దగ్గర? న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర. మరి న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ అన్ని వచ్చేసినాయా? ఆన్సర్ లో చూసుకోండి, అన్ని వచ్చినాయి అంటే ఫస్ట్ వద్దాం. సో -6 తీసుకోకూడదు. సో -6 అని తీసుకోకూడదు కాబట్టి ఓకే, ఓన్లీ న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్. -3 అనేది క్లోజ్ బ్రాకెట్ రాశాం కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది. -1 కూడా ఆల్రెడీ వచ్చేసింది. 0 తీసుకోకూడదు. 2 అనేది ఆల్రెడీ వచ్చేసింది. 5 తీసుకోకూడదు. నెక్స్ట్ 7 మిస్ అయింది చూడండి, 7 రాలేదు. 7 ఎక్కడ వచ్చింది? మళ్ళీ 8 to 9, 5 వరకు వచ్చాం. 5 వరకు ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ 8 నుంచి 9 వరకు వెళ్ళాం కాబట్టి ఇక్కడ 7 అనే క్రిటికల్ వాల్యూ మిస్ అయిపోయింది. ఒకే ఒక క్రిటికల్ వాల్యూ మిస్ అయింది కాబట్టి యూనియన్ 7. అంటే మనం ఇక్కడ డినామినేటర్ ఉన్న క్రిటికల్ వాల్యూస్ ఎక్స్క్లూడ్ చేసి న్యూమరేటర్ లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ అన్ని తీసుకున్నాం. కానీ అయినా కూడా న్యూమరేటర్ నుంచి వచ్చిన కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అవకాశం ఉంటుంది అనేది ఇంతకుముందు చెప్పాను. మనం రాస్తుంది ఏంటి? పాజిటివ్ ఏరియా. పాజిటివ్ ఏరియా రాసేటప్పుడు దాని ఆపోజిట్ కాన్స్టిట్యూటివ్ నెగిటివ్స్ ఉన్న క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి కాబట్టి ఇక్కడ 7 దగ్గర కాన్స్టిట్యూటివ్ నెగిటివ్స్ ఉన్నాయి కదా, కాబట్టి అక్కడ మిస్ అవుతుంది. సో మీరు అలా చూడొచ్చు, లేదంటే బై అబ్జర్వేషన్ తోటి కూడా ఏ క్రిటికల్ వాల్యూ మిస్ అయిందో చూసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సికి వెళ్ళిపోతే f(x) <0. సో జస్ట్ కలెక్ట్ ది నెగిటివ్ ఏరియా. సో నెగిటివ్ ఏరియా అంటే x బిలాంగ్స్ టు -6 కి లెఫ్ట్ సైడ్ నెగిటివే. సో -6 ఏ క్రిటికల్ r ఈక్వల్ టు లేదు కాబట్టి ఏ క్రిటికల్ వాల్యూ కూడా తీసుకోవద్దు. యూనియన్ -6 to -3 యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఏరియా అంటే -1 to 0, మళ్ళీ నెగిటివ్ ఏరియా అంటే 0 to 2. చూడండి నెగిటివ్ ఏరియాస్ రాయాలి, పొరపాటున పాజిటివ్ రాయబాకండి. సో -6 to -3, -1 to 0, మళ్ళీ నెగిటివ్ ఏరియా. సో నెగిటివ్ ఏరియా ఏంటి? 0 to 2, మళ్ళీ నెగిటివ్ ఏరియా. 5 to 7 నెగిటివే కదా. సో యూనియన్ 5 to 7. నెక్స్ట్ 7 to 8 యూనియన్ 7 to 8. నెక్స్ట్ యూనియన్ 9 to infinity. 9 to infinity కూడా నెగిటివే. సో లేదంటే మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు, నెగిటివ్ అంటే కింద గీసుకోండి. దాన్ని వేవీ కర్వ్ అంటాం. మనం ఏం రాస్తున్నా? పాజిటివ్ నెగిటివ్ అలా చేంజ్ చేస్తున్నాం కాబట్టి పిఎన్పి రూల్ అంటున్నాం. లేదంటే పాజిటివ్ ఉంటేనేమో పైకి కర్వ్ గీస్తారు, నెగిటివ్ ఉంటే కింద కర్వ్ గీస్తారు. గీస్తే దీన్ని ఏమంటాం అంటే వేవీ కర్వ్ అంటాం. పేర్లు మారుతుంది, ప్రొసీజర్ ఏం మారదు, పేర్లు మాత్రమే మారుతుంది. అంటే మనం ఇంతకుముందు పాజిటివ్ నెగిటివ్ అలా చూస్తే పిఎన్పి రూల్ అంటాం. కర్వ్ వైజ్ చూసుకుంటే వేవీ కర్వ్ అంటాం. సో వేవీ కర్వ్ అంటే
పైకి ఉన్నదేమో పాజిటివ్ ఏరియా, కిందకున్నదంతా నెగిటివ్ ఏరియా. ఇప్పుడు డి ఏంటంటే f of x less than or equal to 0. సో f of x less than or equal to 0. less than or equal to 0 అంటే ఏంటి? నెగిటివ్ తో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా. కాబట్టి క్రిటికల్ వాల్యూస్, ఏ క్రిటికల్ వాల్యూస్? మళ్ళీ న్యూమరేటర్ ఉన్న క్రిటికల్ వాల్యూస్ మాత్రమే, డినామినేటర్ లో క్రిటికల్ వాల్యూస్ తీసుకోవద్దు. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ తీసుకోవచ్చా, 6 తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డిలీటెడ్, అది డినామినేటర్ నుంచి వచ్చింది కాబట్టి. యూనియన్ మళ్ళీ -6 నుంచి ఎంత వరకు? -3 వరకు. సో -3 తీసుకోవచ్చు కాబట్టి -3 దగ్గర క్లోజ్ బ్రాకెట్, -6 దగ్గర ఓపెన్ బ్రాకెట్ రాశాం. మళ్ళీ నెగిటివ్ ఏరియా ఎక్కడ అంటే యూనియన్ -1 తీసుకోవచ్చా? డిలీటెడ్ కాదు. -1 to 2 వరకు డైరెక్ట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ తీసుకోవద్దు, ఎందుకంటే 0 ఇక్కడ చూడండి, 0 మార్కింగ్ చేసాం, 0 తీసుకోవద్దు, ఎందుకంటే అది డినామినేటర్ నుంచి వచ్చింది. కాబట్టి -1 to 0 యూనియన్, 0 to 2, సో 0 to 2. నెక్స్ట్ యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఏరియా ఎక్కడ చూడండి, ఇక్కడ -1 to 0, 0 to 2, మళ్ళీ నెగిటివ్ ఏరియా ఏంటి? 5 to 7, 5 to 7, 5 అనేది తీసుకోకూడదు. ఒక్క నిమిషం, ఇక్కడ మిస్ అయినట్టుంది. 0 to 2, 2 తీసుకోవాలి కదా. సో 2 తీసుకోవాలి కాబట్టి 2 దగ్గర ఏంటి? క్లోజ్ బ్రాకెట్. 2 తీసుకోవాలి కాబట్టి 2 దగ్గర క్లోజ్ బ్రాకెట్. ఓకే, 2 ఇంటూ లేదు, న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ. 5 డిలీటెడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్. 7 తీసుకోవచ్చు. మరి ఎందుకు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు? 5 to బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. 5 నుంచి 5 తీసుకోవద్దు, 8 కూడా తీసుకోవద్దు. 5 to 8, సో అందులో 7 కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే 5 నుంచి 8 వరకు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు అందులో 7 కూడా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ యూనియన్ 9 తీసుకోవద్దు కాబట్టి 9 దగ్గర ఓపెన్ బ్రాకెట్, ఇన్ఫినిటీ. ఏమైనా క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయి అంటే ఎక్కడన్నా కాన్స్టిట్యూటివ్ నెగిటివ్ రాశాం కాబట్టి కాన్స్టిట్యూటివ్ పాజిటివ్స్ ఉంటే మిస్ అవుతాయి, ఎక్కడా లేవు, ఏది మిస్ అవ్వలేదు. కాబట్టి చూసుకోండి, -6 అనేది డిలీటెడ్ కాబట్టి తీసుకోలేదు, -3 అనేది తీసేసుకున్నాం, ఆల్రెడీ వచ్చింది. -1 తీసుకున్నాం, క్లోజ్ బ్రాకెట్ వచ్చింది. 0 డిలీటెడ్ కాబట్టి తీసుకోలేదు. 2 ఇంక్లూడెడ్ కాబట్టి తీసేసుకున్నాం, వచ్చింది. 5 డిలీటెడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్. 7 అనేది 5 కి 8 మధ్యలోనే ఉంటుంది కాబట్టి అది వచ్చేసింది. 8 అనేది డిలీటెడ్ కాబట్టి అది అవసరం లేదు. 9 కూడా డిలీటెడ్, అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏ క్రిటికల్ వాల్యూ కూడా మిస్ అవ్వలేదు కాబట్టి ఇంతకుముందులా ఇక్కడ యూనియన్ ఆఫ్ అలా రాయాల్సిన అవసరము లేదు. సో ఇది ప్రాబ్లమ్స్. సో మీకు ప్రాక్టీస్ కి కావాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే ప్రాక్టీస్ కి కొన్ని వర్క్ మీకు షేర్ చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్స్ అని ప్రాక్టీస్ చేయండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ, ప్రాక్టీస్ కూడా కావాలంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో పర్ఫెక్ట్ గా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎంత బాగా చేస్తే అంత మంచిది. సో ఇది మీకు పిఎన్పి రూల్ మీద ఓవరాల్ గా కాన్సెప్ట్. సో మీకు ప్రాక్టీస్ కోసం ఇంకా ఏమన్నా ఒకవేళ స్టిల్ ఇబ్బంది అవుతున్నారు మాకు అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ బాగా చెప్తే బాగుంటుందంటే మెసేజ్ పెడితే ఆ వీడియోస్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మనకి మొత్తం పిఎన్పి కవర్ అయిపోయింది. సో ప్రాక్టీస్ కోసం మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళు సో కాంటాక్ట్ అయితే మీకు ప్రాక్టీస్కి వర్క్ షేర్ చేస్తాను, అది చేయండి. అయినా స్టిల్ ఇంకా కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను కొన్ని వీడియోస్ మళ్ళీ షేర్ చేస్తాను, షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ. ఇది పిఎన్పి రూల్. కంపల్సరీ ఇంటర్మీడియట్ లోపు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, మర్చిపోవద్దు. ఇది మర్చిపోయే టాపిక్ కాదు, కరెక్ట్గా నేర్చుకుంటే ఇది ఎప్పటికీ మర్చిపోరు. కొన్ని మర్చిపోతాం కానీ ఇది మర్చిపోవాలన్నా కూడా మర్చిపోము ఎప్పుడు కరెక్ట్గా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మనకి మైండ్లో గుర్తుండిపోతుంది. కాకపోతే లాజిక్తో చేయండి, అంతేగాని గుర్తుపెట్టుకొని చేయబాకండి. అంటే ఇలా గుర్తుపెట్టుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుండదు. ఖచ్చితంగా లాజిక్ అంటే ఒకటే, >0 ఎందుకు రాస్తున్నాము, >0 ఎందుకు రాస్తున్నాము, అది రీజన్. <0 అంటే ఏంటి, ఆ క్లారిటీ ఉందంటే
సో అక్కడ ఏంటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఏంటి నెగిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా. మళ్ళీ కొన్ని డినామినేటర్లో క్రిటికల్ వాల్యూస్ ఎందుకు తీసుకోలేదు, అట్లా రీజన్ తోటి మీరు వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్టిల్ మీరు ఇంకా ఇబ్బందులు ఫేస్ చేస్తే నాకు ఇంకా పర్ఫెక్షన్ కావాలి, ఇంకా కొన్ని కావాలంటే ఇంకొన్ని వీడియోస్ షూట్ చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.